జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మణిపూర్లో హింస ఏ స్థాయిలో చెలరేగిందో మనకందరికి కూడా తెలిసిందే. అక్కడ హింసను అరికట్టడం కోసం ఏకంగా భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్రపతి పాలన విధించి హింసకు పాల్పడుతున్న వాళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో అణగదొక్కి తర్వాత మణిపూర్లో శాంతిని అయితే నెలకొల్పింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏకంగా మణిపూర్లో అయితే పర్యటిస్తున్నారన్నమాట. మణిపూర్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పునీత్ కుమార్ గోయల్ గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ మణిపూర్కు చేరుకొని 8,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు ఆయన అయితే తెలియజేశారు. మన ప్రధాని మోడీ గారు ముందుగా చురచంద్పూర్కు పోయి అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నిరాశ్రయులైనటువంటి ప్రజలు కలుస్తారని, ఆ తర్వాత చురచంద్పూర్లో ఏకంగా 7,300 కోట్లకు పైగా విలువైనటువంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేస్తారని చెప్పేసి ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన రాష్ట్రంలో శాంతి, అదేవిధంగా సాధారణ పరిస్థితులు, అలాగే అభివృద్ధికి మార్గం సుగమం చేస్తారని చెప్పి కూడా మణిపూర్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పునీత్ కుమార్ గోయల్ గారు ఆశాభావం వ్యక్తం చేశారన్నమాట. మనకందరికి కూడా తెలిసిందే, అక్కడ కుకీలకు అదేవిధంగా మైతేయులకు మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ అయితే తలెత్తిందనమాట. యాక్చువల్గా ఈ కుకీలు అనేవాళ్ళు వీళ్ళంతా క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళంతా కూడా మనకు స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఈ మయన్మార్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి అందరూ కూడా వలస వచ్చేవాళ్ళే. వీళ్ళంతా ఏం చేశారయ్యా అంటే మన హిందువులైనటువంటి మైతేయుల మీద విపరీతంగా దాడులు చేసి వాళ్ళ భూములంతా కూడా ఆక్రమించుకొని వాళ్ళ మీదనే పెత్తనం దెబ్బసాగినారు. ఈ విధంగా వాళ్ళ అరాజకాలు ఎక్కువైపోయినాయి. పైగా ఏంటంటే వాళ్లకు దేశ వ్యతిరేక శక్తులు అందరూ కూడా సపోర్టు, సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా సపోర్టు. ఇక చూసి విసిగిపోయినటువంటి మన మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ పాలన విధించి మెట్టుతో కొట్టిట్టు అణగదొక్కి పారదొబ్బినారు. వాళ్ళందరినీ కూడా సిత్తక సావదొబ్బేశారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక రకంగా కొలిక్కొచ్చింది. అది విషయం. ప్రధాని మోడీ గారు ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ఈ మణిపూర్ రాజధాని అయినటువంటి ఇంపాల్లో జరిగేటటువంటి బహిరంగ సభలో ప్రసంగించి అక్కడ కూడా ఏకంగా 1,200 కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారన్నమాట. ఇన్నాళ్ళు కూడా మణిపూర్లో హింసను ప్రేరేపించేటువంటి దుష్ట శక్తులకు, ఇన్నాళ్ళు కూడా మణిపూర్ను అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేసేటువంటి సూడో సెక్యులర్ పార్టీలకు నరేంద్ర మోడీ గారి మోడీ పర్యటనతో చావు దెబ్బ అయితే తగిలినట్టయింది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మోడీ మణిపూర్ బాగాలేదంటా ఉన్నారు కదా, ఆయన పోకపోవడానికి కూడా కారణం ఉండాలి. ఎందుకంటే చైనా కావచ్చు, పాకిస్తాను, ఈ మయన్మార్, మన దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు అందరూ కలిసి అక్కడ పెద్ద పెద్ద కుట్రలే బన్నారు. మామూలు కాదు. చెప్పాలంటే మోడీ గారు మణిపూర్లోకి అడుగు పెడితే ఆయన మీద హత్యా ప్రయత్నం చేయాలని కూడా ప్రయత్నాలు జరిగినాయి. అది విషయం. ఇంటెలిజెన్స్కి అన్ని విషయాలు తెలిసే మోడీ గారు అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు వద్దని వారించారు. ఇన్నాళ్ళు కూడా పరిస్థితి అంతా కూడా చక్కబడి ఒక కొలిక్కి వస్తే ఇప్పుడు మోడీ గారు మణిపూర్ పోయి అక్కడ ఈ విధమైనటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఆయనకు అన్నీ తెలిసిన ఆయన కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటే, కొంతమంది ఏంటంటే ఏం చేశాడు, ఆడికి ఎందుకు పోలా, ఈడికి ఎందుకు చేయాల, వీళ్ళకి తెలుసు ఆడేం జరుగుతుంది అనేది. కానీ ఏంటంటే రెచ్చగొట్టి ఆడికి పంపించి ఎట్టం హట్టం మట్టు పెట్టాలనేది ఈ ముండా కొడకల ప్లాన్. అది విషయం. అయితే మనం అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, ఏది అడప కొంతమంది కొన్ని దేవాలయాలను సందర్శిస్తేనో లేకపోతే కొన్ని ప్రాంతాలకు పోతేనో ఆడికి పోతే తమ ప్రభుత్వాలు పడిపోతాయని, లేకపోతే తమ పదవులు ఊడిపోతాయని చెప్పేసి కొంతమంది పోనోళ్ళు కూడా ఇప్పుడు ఈ లుచ్చా మాట్లాడే పార్టీల వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి దానికి సమాధానాలు ఉన్నాయా? వాటి సమాధానాలు చెప్పరు. కానీ ఏంటంటే ఎంతసేపు గుట్టగాల్చి ఎది చూడ మొహానేయాల, అది వీళ్ళ బతుకంతా కూడా. అందుకే చెప్పేది, వీళ్ళు ఎంతసేపటికి శవాల మీద పేలాలు ఎరుకుండే రకాలన్నమాట. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటా అన్ని ఆలోచన చేసి మనం అడిగేయాలా, మన ప్రభుత్వానికి అయితే మనం అండగా నిలబడాలా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.